ఓం 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 భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలోని ప్రథమ అధ్యాయంలోని చతుర్థ పాదములో మొన్న కొన్ని సూత్రాలని వివరించాను. ఇవాళ 4వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. మీరు క్రమముగా మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. క్రమముగా ఆధ్యాత్మిక జీవితంలో మీరు అడుగులు కాదు పరిగెత్తుతున్నారు. ధ్యానమును కొనసాగించుకోండి. అదే విధంగా ఆత్మను ఆవరించుకొని ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోండి. ఈ అజ్ఞానం తొలగిపోవాలి అంటే మనకు ఋషుల గ్రంథ పఠనము తప్ప, ఆ ఋషుల యొక్క ఆలోచనలు తప్ప అన్యుల ద్వారా ఇది సాధ్యం కాదు అని తెలుసుకోండి. అయితే ఈ ప్రకృతి, ఇక్కడ నేను పలుమార్లు చెప్పినా ఇప్పుడు కూడా నెమర వేసుకోండి. ప్రకృతి అంటే కార్యరూప జగత్తు. అందులోని భాగమే సూర్య చంద్ర నక్షత్రాలు, దేహాలు, వృక్షాలు, వనస్పతులు, నదులు, పర్వతాలు, సర్వం కార్యరూప జగత్తు. ఇదంతా ప్రకృతి అనబడుతుంది. అర్థమైందా? ఇక్కడ 4వ సూత్రములో జేయత్వ వచనాచ, ఈ ప్రకృతిని మనం ఉపయోగించుకోవాలా లేదా ఈ ప్రకృతిని మనం సొంతం చేసుకోవాలా? ఉపయోగించుకోవాలి. ఈ ప్రకృతిని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్లో మనం అద్దెకున్నాం. ఇప్పుడు అద్దె కట్టాలి అంటే స్తోమత ఓనర్ దగ్గర ఉండాలా, స్తోమత మన దగ్గర ఉండాలా? మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉండాలి. మనం ఎంత అద్దె కట్టగలుగుతాము, ఆ అద్దె కట్టిన తర్వాత మనం నెలసరి మొత్తం ఆదాయాన్ని, కుటుంబ సభ్యులు ఎంతమంది, వీళ్ళందరినీ మనం పోషించుకోగలుగుతామా లేదా ఇవన్నీ చూసి మనం ఆ ఇంట్లోకి దిగాలా లేదా తొందరపడి దిగాలా? దిగాలి. ఇప్పుడు మీరు అద్దెని ఎంత కట్టగలుగుతారో అది నిర్ణయించుకుని మీరు యజమాని దగ్గరికి వెళ్ళారు. ఆ యజమాని తన ఇంటి అద్దె ఇంత అని చెప్పాడు. ఇప్పుడు అటువంటి ఇంటిని ఎన్నుకోవడంలో మీకు స్వాతంత్రం ఉందా, పరమాత్మనికి ఉందా? జాగ్రత్తగా చెప్తున్నారా? ఆన్సర్లు తొందరపడుతున్నారా? యజమానికి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు. ఆయన ఇల్లు కట్టి పెట్టుకున్నాడు, దీని రేట్ ఇంత అని పెట్టుకున్నాడు, ఇంత అడ్వాన్స్ ఇవ్వాలి, ఇది మెయింటెనెన్స్ అని ఆయన అన్ని క్లియర్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది ఎవరి సామర్థ్యం మీద ఆధారపడి ఉంది? ఆధారపడి ఉంది. ఇప్పుడు మనము ఈ శరీరము కూడా అంతే. పరమాత్ముడు ఈ కార్యరూప జగత్తున
ఒక యజమానిగా ఉన్నాడు. అతను అనేక రకాల శరీరాలను నిర్మాణం చేస్తున్నాడు. ఇప్పుడు జీవుడు కర్మలు అనే అద్దె కట్టాల్సి వస్తుంది. మనం లోకములో అద్దె డబ్బులు. మీరు ఇంకా ప్రాచీన కాలంలోకి వెళ్తే, మనం గ్రామంలోకి వెళ్తే, ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో మాకు రెంట్ ఏమి ఇవ్వకండి, కాకపోతే రోజు వాకిలు ఊడవండి, చాన్పు చల్లుకోండి, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కట్టుకోండి, కరెంటు బిల్లు కట్టుకోండి, వాటర్ బిల్లు కట్టుకోండి, మాకు కేవలం పందికొక్కులు ఎలుకలు ఇవి తవ్వకుండా బొయ్యారం లాగా ఉండకుండా చూడండి. అంటే మనం ఇతరుల యొక్క వస్తువుని వాడుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఈ 40-50 రూపాయలు అద్దెం తీసుకుంటాంలే, దానికంటే మీరు ఉండండి, కానీ ఈ కండిషన్లు పెడుతున్నా. మా పెరట్లో ఉన్న చెట్లకి నీళ్లు పోయండి, చెట్లని కాపాడండి. అంటే మనం లోకములో ఎవరి వస్తువు వాడుకోవలసి వచ్చినా దానికి తగిన వేతనము మనం ఇస్తున్నామా లేదా? మరి అటులనే పరమాత్ముడు కూడా తన సృష్టిలో అనేక రకాల శరీరాలను తయారు చేస్తున్నప్పుడు జీవునికి నీవు నాకు కర్మ అనే అద్దె కట్టాలి అన్నాడు. నువ్వు ఎటువంటి కర్మలని కూడబెట్టుకుంటావో అటువంటి కర్మలకు సంబంధించిన యోని నేను నీకు ప్రసాదిస్తాను. ఇప్పుడు మనం ఎంతటి ఎక్కువ అద్దె కట్టుకోగలిగితే ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటున్నాయో లేదా? మనం నార్మల్ ఇంటికి వెళ్తే నార్మల్ సౌకర్యాలు ఉంటాయి, మధ్య రకం ఇంటికి వెళ్తే మధ్య రకం సౌకర్యాలు ఉంటాయి, హై క్లాస్కి వెళ్తే సౌకర్యాలు ఉంటాయి. దేహం కూడా అంతే. పశ్వాది యోనిలోకి వెళ్తే ఒక సౌకర్యం, 50-50 చేసి మానవ జన్మకు వస్తే అక్కడ ఒక సౌకర్యం, 60 చేసుకుంటే అక్కడ మానవ జన్మలో ఇంకో సౌకర్యం, 78 చేసుకుంటే ఇంకొక సౌకర్యం. ఇప్పుడు మనమందరము 80%, 90% వెళ్ళే మార్గం ఎన్నుకుందామా, లేదా వీళ్ళని ద్వేషించే మార్గం ఎన్నుకుందామా? 80-90% వెళ్ళే మార్గం ఎన్నుకుందాం. మనం ఈ మానవ జీవితంలో ప్రతిస్పర్ధతో ఉండాలి, కానీ రాగద్వేషాలతో పోటీ పడడములో తప్పు లేదు. నేను కూడా వాళ్ళలాగా ఎదగాలి అని కసితో అయినా ఎదగండి, శ్రమతో అయినా ఎదగండి, ఆలోచనతో అయినా ఎదగండి, ప్రయత్నం చేసైనా ఎదగండి, కానీ రాగద్వేషాలతో ఉండకూడదు. అందుకనే పరమాత్ముడు ఏమంటున్నాడంటే జేయత్వా వచనాచ. ఇక్కడ బ్రహ్మసూత్రాలయందు వ్యాస మహర్షి మనకేం చెబుతున్నాడంటే ఈ ప్రకృతిని చాలా జాగ్రత్తగా తెలుసుకో, ఇది లక్ష్యం కాకూడదు. లక్ష్యం మాత్రం ఆత్మ పరమాత్మని. లక్ష్యం ఏముండాలి? ఆత్మ పరమాత్మ ఉండాలి. నేనెవరు, నన్ను ఎక్కడ ఎవరు కూర్చోబెట్టారు, ఇదే నువ్వు తెలుసుకోవాలి. కానీ నువ్వు ఏ శరీరములో అయితే ఉంటున్నావో ఆ శరీరం సౌకర్యంగా లేదనుకో, గుదాస్థానము నుండి అపాన వాయువు పోవట్లేదు, మీరు కూర్చోగలుగుతారా? శరీరానికి 1,00,000 రూపాయల చీర కట్టారు, నడుము భాగములో వడ్డాలం ఉంది, కంఠ భాగమున చక్కగా మెరుస్తున్న డైమండ్ నెక్లెస్ ఉంది, చెవులకి మంచి కుందులు పెట్టుకున్నారు, ముక్కు పోగు పెట్టుకున్నారు, చేతికి అందమైన గాజులున్నవి, జడ భగవంతుడు ఇచ్చిన కాడికి పొడుగ్గా మంచిగా అంతా, అంటే కేశముల నుండి నడుము భాగం వరకు
మీరు ఎంత అలంకరించుకున్నారు, కానీ తిన్న ఆహారము జీర్ణము కాక అపాన వాయువు శరీరములో ఉండిపోయి గుదాస్థానములో ఉన్నటువంటి నొప్పి అది మీకు సుఖాన్ని ఇచ్చిందా? ఇవ్వదు. ఇంకొక మనిషి ఉన్నాడు, 250 రూపాయల కాటన్ చీర కంటే ఎక్కువ ధరించలేదు. బావి దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుంది, జడ వేసుకుంది, సామాన్యముగా ఉంది, కానీ శరీరములో ఎటువంటి వ్యాధి లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు సుఖంగా ఉన్నట్టు? ఎటువంటి వ్యాధి లేని సుఖంగా ఉన్నట్టు. అంటే మనము వ్యాధి రహిత శరీరాన్ని కోరుకుందామా, వ్యాధి యుక్త శరీరాన్ని కోరుకుందామా? వ్యాధి రహిత శరీరాన్ని. మరి వ్యాధి రహిత శరీరాన్ని కోరుకోవాలి అంటే మనం ధనికులము కావాలా, జ్ఞానులము కావాలా? జ్ఞానులము కావాలి. మనం ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాము? జ్ఞానులం అవ్వడం లేదు, ఏమవుతున్నాం? ధనికులం అవుతున్నాం. అది ఋషి చెప్తున్నాడు. అరే, ఒక వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలి, అది ఎందుకు సమయానికి ముందు ఎందుకు అది విఘ్నం కలగకూడదో ఇవన్నీ తెలుసుకో. కానీ పొద్దస్తమానం శరీరం గురించే ఆలోచించకూడదు. నీ శరీరములో అంతర్గతంగా శక్తివంతమైనవి 2 పదార్థాలు ఉన్నవి. ఈ శరీరం వ్యాధిమయం అవుతే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇది తొలగిపోతుంది, నువ్వు నూతన దేహంలోకి వెళ్తావు. ఆ నూతన దేహములో ఇటువంటి దుఃఖం అనుభవించొద్దు అంటే నువ్వు శరీరం గురించి ఎక్కువ తెలుసుకుంటావా, ఆత్మ గురించి ఎక్కువ తెలుసుకుంటావా? ఆత్మ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. అసలు నాకు ఈ శరీరాలే వద్దు అనుకుంటే శరీరం కంటే ఎక్కువ ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మ కంటే ఎక్కువ పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అదేమంటాడంటే ఈ ప్రకృతి నీకు జ్ఞానానికి ఉపయోగపడుతుంది. ఇందులో సత్వ పరమాణువులు ఎన్నున్నవి, రజ పరమాణువులు ఎన్నున్నవి, తమః పరమాణువులు ఎన్నున్నవి, నైట్రోజన్ ఉందా, ఏముంది ఇందులో? ఇది భూమి తత్వం ఎక్కుందా, శరీరంలో వాయుతత్వం ఎక్కుందా, జలతత్వం ఎక్కుందా, అగ్నితత్వం ఎక్కుందా? ఈ తత్వాలతో పాటు మరి ఎలుకను తీసుకున్న ఈ పంచభూతాలే ఉన్నవి, ఆవును తీసుకున్న ఈ పంచభూతాల తత్వమే ఉంది, మేకను తీసుకున్న పంచభూతాల తత్వమే ఉంది, చెట్టును తీసుకున్న పంచభూతాల తత్వమే ఉంది. కానీ సౌకర్యాలు ఎందుకు డిఫరెంట్ ఉన్నవి? జీవన విధానం ఎందుకు డిఫరెంట్ ఉంది? దేనివల్ల ఇంత వ్యత్యాసం ఉంది? చెట్లల్లో సోలుంది, ఎలుక దేహంలో సోలుంది, ఆత్మ ఉంది. పశు పక్షాదుల యందు, క్రిమి కీటకాదుల యందు, సూక్ష్మ శరీరాదుల యందు ఆత్మ ఉంది. అలాగే రాజ్య భోగాలను అనుభవిస్తున్నటువంటి రాజుగారి దేహంలో కూడా అనేక రకాలుగా శరీరములో వంకలు ఉన్న దేహములో ఆత్మ ఉంది. కాల గోర్ల నుండి కేశముల వరకు రూపము చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదాన్నిచ్చే రూపములో అందులో కూడా ఆత్మనే ఉన్నది. ఏమిటి ఈ వ్యత్యాసం? ఎందుకు ఈ వ్యత్యాసం అంటే ఇది స్వార్థముగా సృష్టి రచింపబడి ఉందా? ఒక పక్షపాతము చేస్తున్నటువంటి వ్యక్తి ద్వారా ఈ సృష్టి రచింపబడి ఉందా? భోజ్య పదార్థాలకు లోభానికి లోభైన వ్యక్తితో ఈ సృష్టి రచింపబడి ఉందా? లేదా దేనికి లోబడని వ్యక్తితో ఈ సృష్టి రచింపబడి ఉన్నదా అని మనం తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. అర్థమైందా? నేను ఈ దేహాదుల యందు సుఖముగా ఉండడానికి కూడా కారణం నేనే, దుఃఖముగా ఉండడానికి కూడా కారణం నేనే.
కానీ మనం ఏం చేస్తున్నాము, ఎంతసేపు నా కర్మ అంటాము, నా కర్మ అంటాము, కానీ ఆ నా కర్మ యొక్క ఫలం మాత్రం మనం ఎవరి మీద వేస్తాము? పరమాత్ముని మీద వేస్తాము, ఇరుగు పొరుగు వాళ్ళ మీద కూడా వేస్తాం. అర్థమైందా? అందుకే ఏమంటాడు, ఈ ప్రకృతి నీ జన్మకి కారణమని అనుకోకు. మనం ప్రశ్నోపనిషత్తు చెప్పినప్పుడు నేను మీకు చెప్పా, మీరు ఉపనిషత్తులని విని ఊరుకోకండి, లోపలికి నింపుకోండి. మనం నెమ్మదిగా మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాం. ముందు మనం సగత ప్రకాశం చదువుకున్నాం, దానికంటే ముందు సంధ్య చేయడం నేర్చుకున్నాం, దానికంటే తర్వాత అగ్నిహోత్రం, 16 సంస్కారాలు, ఆ తర్వాత మనం స్వాధ్యాయం వైపు వచ్చాం. ఈ స్వాధ్యాయంలో మనం ముందు శాస్త్రాలని పట్టుకోలే, అన్ని చదివిన తర్వాత సారాన్ని రాసి సగత ప్రకాశం చదివినాం, ఆ తర్వాత ఉపనిషత్తుల వైపు వచ్చాం, ఆ తర్వాత మనం ఇప్పుడు దర్శన శాస్త్రాల వైపు వెళ్తున్నాం. అందులో ముందు యోగ దర్శనం విన్నాం, తర్వాత సాంఖ్య దర్శనం వింటున్నాం, ఇప్పుడు వేదాంత దర్శనం. అంటే మనం మన జ్ఞానాన్ని సూక్ష్మంగా తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ శరీరానికి ఈ దేహము ప్రయోజనం కొరకే ఉంది, ఆత్మకు ఒక ప్రయోజనాన్ని లబ్ధి చేయడం కోసం ఈ దేహం ఉంది. ఈ దేహం యొక్క నిర్మాణము ఆత్మను ఆత్మగా తెలుసుకోవడానికే నిర్మాణం చేయబడి ఉంది. కానీ నువ్వు మరణ పర్యంతం దేనికోసం జీవిస్తున్నావు? ప్రకృతి కోసం, ప్రకృతి సుఖాల కోసమే. అలాగే ఈ దేహము నీ ఆత్మని ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం కాదు. ఈ దేహం నీకు ప్రయోజనం కోసం ఉంది, కానీ ఈ దేహములో నువ్వు కూర్చోవడానికి కారణం దేహం మాత్రం కాదు, నీ కర్మలే కారణం. అర్థమైందా? అందుకనే కర్మాధీనమైన దేహాదులు లభించినప్పుడు మానవుడు దేన్ని పవిత్రంగా మార్చుకోవాలి? ఆత్మని, కర్మలను పవిత్రంగా మార్చుకోవాలి. కర్మలు చేసినంత వరకు ఆత్మ దేహాదుల యందు ఉంటుంది అంటున్నాడు. కానీ కర్మ నుండి నువ్వు జ్ఞానం వైపు వెళ్తే, ఆ జ్ఞానము నుండి నువ్వు సాధన వైపు వెళ్తే నీకు దేహాదులు ఉండవు అన్నాడు. అంటే మనం ఎటువైపు వెళ్ళాలి? కైవల్యం వైపు, జ్ఞానం వైపు వెళ్ళాలి. కర్మల నుండి అంటే భోగము నుండి పుణ్యకర్మల వైపు రావాలి, పుణ్యకర్మల నుండి మనం జ్ఞానం వైపు వెళ్ళాలి, జ్ఞానము నుండి మనం మోక్షం వైపు వెళ్ళాలి, సాధన వైపు, సాధనము నుండి కైవల్యం వైపు వెళ్ళాలి. ఇది మన యొక్క ప్రగతి. అర్థమైందా? కానీ మనం ఏం చేస్తాము, జ్ఞానాన్ని కొంత సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు ఇంకోటి, మన సిద్ధి ఎలా ఉండాలి అంటే, మన ప్రయత్నం ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, ఇప్పుడు మనం ధ్యానములో కూర్చున్నాం. ధ్యానములో కూర్చున్నప్పుడు మీరు పూర్ణ శ్రద్ధ, పూర్ణ భక్తి, ఒక దృఢమైనటువంటి విశ్వాసం ధ్యానములో మీకు ఎవరి మీద ఉంది? ఏమైంది ఆన్సర్? పరమాత్ముని మీదనే ఉంది. నేను పరమాత్మునితో తప్ప అన్యము ఆలోచించను అన్న ధ్యానమే కదా మన లక్ష్యం. ధ్యానములో అన్ని విషయాలు వస్తున్నాయా, మనం కట్ చేస్తున్నామా, వాటితోనే ఉండి ధ్యానం మర్చిపోయాం, ఇది పక్కన పెట్టండి. కానీ ఆసనం వేసుకొని 2 కళ్ళు మూసుకొని చేతుల్ని మనం బంధించో, లేకపోతే ముద్రాసనములో పెట్టో, లేకపోతే పసిపిల్లని ఎడ్డుకున్నట్టో పెట్టుకొని ధ్యానం చేస్తున్నామంటే అక్కడ మనకు ప్రధానంగా ఎవరున్నారు? ధ్యానములోనే పరమాత్ముడు ఉన్నాడా? ధ్యానములో మన మనస్సుని పరమాత్ముడు ఉన్నాడు,
పరమాత్ముడు నన్ను చూస్తున్నాడన్న భావన ధ్యానములో ఉన్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనము బాహ్య జగత్తున ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు? అబద్ధాలు ఆడేటప్పుడు, ఒకరి గురించి రాగద్వేషాలను పెట్టుకున్నప్పుడు, తొందరపడి ఏదో అనేసేటప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు, మోసం చేసేటప్పుడు, చిన్న చూపు చూసేటప్పుడు, అక్కడ ఎందుకు మనం పరమాత్మని చూడలేకపోతున్నాము? జ్ఞానం లేకపోతే. అర్థమైందా? అంటే నీవు ఎరుకతో ఉండు, అంటే మేలుకొని ఉండు, ఎప్పుడు జాగరూకంగా ఉండు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానాన్ని అవలంబించుకుంటామో, మన మనస్సు 60 లక్షలకు పైన ఆలోచనలని ఆలోచిస్తుంటది. అందులో ధర్మం ఎంతుందో, అధర్మం ఎంతుందో, సత్యం ఎంతుందో, అబద్ధం ఎంతుందో, నీతి ఎంతుందో, పుణ్యం ఎంతుందో, అది మనసుకి సంబంధం లేదు. కానీ మనస్సులో కుప్పలు 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 పైనుండి అలలతో ఉన్నటువంటి నీళ్లు కింద పడుతున్నట్టు ఎన్ని నీటి చుక్కలు పడుతున్నాయో మీరు లెక్క పెట్టగలుగుతారా? నీళ్లు కుప్పలు కుప్పలు కిందికి పడుతుంటే ఆ పడుతున్నటువంటి ఆ నీటిలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో మీరు లెక్క పెట్టగలుగుతారా? లెక్క పెట్టలేము. అలాగే మన మనస్సు కూడా 1000 కొద్ది, లక్షల కొద్ది ఆలోచనలని మన ముందుకు తీసుకొస్తది. అందులో ఎలుకలున్నాయా తెలియదు, పాములున్నాయా తెలియదు, పురుగులున్నాయా తెలియదు, ఏమున్నాయో మనకు తెలియదు, తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఇప్పుడు ఆ మనస్సులో వస్తున్నటువంటి 1000 కొలది ఆలోచనలను నియంత్రించుకొని మనకు అవసరం ఉన్నదే మనం తీసుకోవాలి అన్నప్పుడు అక్కడ ఎవరు బలముగా ఉండాలి? బుద్ధి. బుద్ధి. బుద్ధి కంటే ఇంకెవరు అక్కడ బలముగా ఉండాలి? అంటే ఈ దేహములో లక్షల కొలది ఆలోచనలని ఆపే ప్రయత్నం మనసుకి లేదు. మనసు తన ప్రవృత్తితో ఉంది, దాని స్వభావమే అది. అది 1000 కొలది చెత్త ఆలోచనలని, 1000 కొలది మంచి ఆలోచనలని అది ప్రవాహం లాగా పట్టుకొస్తుంది, మనం తడుపుతూనే ఉంటది. దాని స్వభావమే అది. కానీ అలా పడుతున్నటువంటి ఆ నీటి ప్రవాహములో మునిగిపోకుండా, తడవకుండా ఒడ్డున నిలబడాల్సిన బాధ్యత ఎవరిది? ఆత్మదే. అందుకేమంటున్నాడు? ఈ సృష్టిని తెలుసుకో, యతోవా ఇమాని జాతాని జాయంతే. ఈ సృష్టి ఎందుకు రచింపబడింది? ఇక్కడ సృష్టి అంటే 2 తీసుకోండి, కార్యరూప జగత్తు, వివిధ దేహాలు. మనం ఈ శరీరములో ఎందుకున్నాం? ఈ సమస్తాన్ని మనం తెలుసుకోవలసిందే. ఈ దేహం మన జన్మకి కారణం కాదు, కర్మల వలన ఈ దేహం లభించింది. ఈ సృష్టి మన ఆత్మను బాధ పెట్టడానికి నిర్మాణం చెయ్యబడలేదు. ఆత్మ ప్రయోజనము కోసమే ఈ సృష్టి అర్థమైందా? కార్యరూప జగత్తు ఆత్మ కళ్యాణాన్ని కోరుకుంటుంది. దేహాదుల యందు జరుగుతున్న ప్రతిది కూడా ఆత్మ కళ్యాణాన్నే కోరుకుంటవి. కానీ మనమే ఎరుకతో లేము, మేలుకొని లేము, జాగ్రత్తగా లేము, అహంకారముతో ఉన్నాం, నమ్రతంగా లేము, వినయముగా లేము. ఇవన్నీ మనం మన కోడళ్ళ మీద, మన పక్క వాళ్ళ మీద ఉపయోగిస్తాం. ఏం సంస్కారం ఉంది?
అరే వేరే వాళ్ళు సంస్కారవంతులుగా ఉన్నారా లేదా పక్కన పెట్టండి, వాళ్ళు 2 తప్పులు చేస్తేనే మీకు ఇంత కోపం వస్తుంది. దినములో అత్త కోడల్లో, లేకపోతే భార్యాభర్తలో, తల్లి బిడ్డలో, తండ్రి కొడుకులో, సేవకుడు, లేకపోతే యజమానియో, రాజు ప్రజలో ఒక 4-5 తప్పులు చేస్తేనే మీకు ఇంత చిరాకు వస్తే, మీ పనమ్మాయి సబ్బు పోకపోతేనే మీకు చిరాకు వస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీట్గా కడుగు, నీట్గా కడుగని మనం ఇంత చిరాకు పడుతున్నామే. మరి మన మనస్సులో నిమిషానికి 24 గంటల్లో వేల కొలది దుర్గంధ ఆలోచనలు వస్తున్నవే. మరి మీ ఆత్మ ఎందుకు మేలుకొనలేదు? అక్కడ మీ మనస్సే పనమ్మాయి, మీరే అక్కడ యజమాని. లోకములో కోడల్ని తిడుతున్నాం, తోటి కోడల్ని తిడుతున్నాం, ఫ్రెండ్ని తిడుతున్నాం, భర్తని తిడుతున్నాం, భార్యని తిడుతున్నాం, అత్తని తిడుతున్నాం, అందరినీ మనం వ్రేలెత్తి చూపిస్తున్నాం. మరి మన మనస్సులో జరుగుతున్న గందరగోళాన్ని ఎవరు వ్రేలెత్తి చూపించాలి? మన మనస్సులో నిమిషానికి తుఫాన్ లాగా పరిగెడుతున్న దుష్ట ఆలోచనలని ఆపకపోతే, దాన్ని బలీయంగా మార్చుకుంటే, మరి మనకు అత్తగా ఉన్నాడే, మనకు భర్తగా ఉన్నాడే, మనకు కోడలుగా ఉన్నాడే, అతను కూడా మనకు పనిష్మెంట్ ఇస్తాడు. అర్థమైందా? ఇదే అంటాడు ధ్యేయం, తెలుసుకో. ఎదుటి వ్యక్తి గురించి 4-5 తప్పులు చేస్తేనే జీవన పర్యంతం ఓర్చుకుంటలేవు. మరి ఈ మనస్సు ద్వారా ప్రతిరోజు కోటాన కోట్ల దుష్ట యోజన చేస్తున్నావే, మరి ఆ అత్త ఎలా ఓర్చుకుంటది అని చెబుతూ ఋషులు మనని ఎంత వీలవుతే అంత ఈ మానవ జన్మలో మీరు మనస్సుని నిగ్రహించుకోండి, మనస్సులో వస్తున్న ఆలోచనల పైన దృష్టి పెట్టండి, దాన్ని అలాగే వదిలిపెట్టకండి. ఆ మనస్సు అనే గుర్రానికి పగ్గాలు కట్టండి, బెల్ట్ కట్టండి. ఆ బెల్ట్ నేనవుతే నాకు చాలా సంతోషం అంటున్నాడు దేవుడు. నువ్వు బెల్ట్ అయితే నాకు ఇంకా సంతోషం. కానీ నేను బెల్ట్ను కాదనుకుంటావా? నా సహాయం తీసుకో. నా సహాయము తీసుకుని నీ మనస్సుని బంధించుకో, నువ్వు స్వేచ్ఛగా ఉండు. ఆ మనసుకి మొల నన్నే చెయ్యు, బెల్ట్ నన్నే చెయ్యు, సర్వం నన్నే చెయ్యు. నువ్వు మాత్రం పవిత్రంగా ఉండు. నువ్వు బెల్ట్ కట్టిన తర్వాత, తాడు కట్టిన తర్వాత, నువ్వు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా మనస్సులో అనేక రకాల అధర్మ ఆలోచనలు వస్తే ఆ మురికి అంత నేనే తీసుకుంటాను అంటున్నాడు. కానీ మనం ఎంత గొప్ప వాళ్ళమంటే మనస్సుని పరమాత్మునికి ఇవ్వం. ఇక చెప్పేస్తాం, ఎవరైతే భగవంతుని యొక్క నామస్మరణ చేస్తారో, ఈ అభిషేకాలు చేస్తారో, ఈ తర్పణాలు చేస్తారో, వాళ్ళ పాపాలన్నీ దేవుడు తీసుకుంటాడు. అక్కడ దేవుడు తీసుకోడు. ఈ ఆత్మ పరమాత్మని దగ్గరికి వెళ్ళి, నా మనస్సు అనే గుర్రము చాలా వేగంగా పరిగెడుతుంది, నేను దాన్ని నియంత్రించలేకపోతున్నా, అసమర్థుడిగా ఉన్నా, ఒక మిత్రుడుగా, బంధువుగా, శ్రేయోభిలాషిగా ఆ మనస్సు నువ్వు బంధించు అంటే అప్పుడు పరమాత్ముడు ఆ ఉత్తరదాయిత్వాన్ని తీసుకుంటాడు. కానీ మనం మాటలతోనైతే ఏం చెప్పాము? భగవంతా ఇది నీదే అంటాం. నేను నీకు ఇచ్చానా? ధ్యానములో మాత్రమే ఇచ్చా. ధ్యాన సమయములో నా మనస్సును నేను నీకు ఇచ్చాను.
వంట ఇంట్లో ఇవ్వను, విశ్రాంతి గదిలో ఇవ్వను, టీవీ చూసేటప్పుడు ఇవ్వను, నా ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు కూడా ఇవ్వను అంటే, సరే ధ్యానములో ఇచ్చావు, పవిత్రంగా ఉన్నావు 1 అవరు. మరి స్వప్నములో ఈ 23 గంటల్లో మనస్సు నీ ఆధీనములో ఉంది, నాకు నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఈ గంట ఇచ్చిన మనస్సు యొక్క పుణ్యకర్మలు నా దగ్గర ఉన్నవి. 23 గంటలు మనస్సు నువ్వు నీలాగా ఉపయోగించుకున్నందుకు ఆ పాపకర్మలు కూడా నా దగ్గర ఉన్నవి. నేను మైనస్ చెయ్యను, నేను ప్లస్ కి ప్లస్ ఇస్తా, మైనస్ కి ఇస్తాను అంటున్నా. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.